BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ശാലിനി, ഇവിടെ ഉണ്ട് സാർ. സന്ധ്യ, വന്നിട്ടുണ്ട് സാർ. ബിജു വന്നിട്ടുണ്ട് സാർ. ഇവിടെ వందుండు ശ്രീനിവാസ് వందుండు ഇവിടെ ഉണ്ട് ശ്രീനിവാസ് వందుండు వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയെന്ന്. ഞാൻ കണ്ടതല്ല. അവിടെ ഇല്ല. നീ കാണാഞ്ഞിട്ടാ. ഹായ് ഹായ്. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ లైబ్రరీ? ഐ വിൽ ഷോ യു, കം വിത്ത് മീ. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലയ്ക്ക്. നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు. ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్ని എന്താ? అన్న జేస్దాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ഇതാ. థ్యాంక్ యూ. నో మెన్షన్. యు లైక్ మ్యూజిక్? నో. ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హ్యావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతే చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసిన ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది ఎట్రా నీకు? ఓ ఆయన చేస్తున్నారు బాబా, నా పుస్తకం నాకు ఎత్తే వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతుంది, తొందరగా వచ్చే. 5 నిమిషాలు സമയം കുറെ ആയല്ലോ, എന്തിനാ നിക്കുന്ന? ചേട്ടാ നമുക്ക് പോവാം. നിക്കാ. മാധവ അങ്ങോട്ട് നോക്ക്. എനിക്ക് ഈ വെള്ളത്തിൽ സ്ഥലമില്ല, വേറെ വെള്ളത്തിൽ വാ. ചേട്ടാ പോ. ഒരാളല്ലേ ഉള്ളൂ, അഡ്ജസ്റ്റ് ചെയ്തൂടെ? എന്താടാ തെലുങ്കുകാരനായതുകൊണ്ടാവും കൂടുതൽ അഡ്ജസ്റ്റ്മെന്റ്. കൂടുതൽ ആളായാലുണ്ടല്ലോ നിന്നെ കൂടെ പിടിച്ച് വെള്ളത്തിൽ തള്ളും. ചേട്ടാ വെള്ളം ഇട്. മാധവ, എന്തായാലും വെള്ളത്തിൽ കയറ്റിയാലേ? ഇവിടെ സ്ഥലമില്ല. ഓഹോ, ഇങ്ങോട്ട് വന്ന് ഈ വെള്ളത്തിൽ കയറിക്കോളൂ. നോ പ്രോബ്ലം, യു ക്യാൻ കം. പെണ്ണാച്ചിയാടാ അവൻ, ഊസൻ. മാധവ, എന്തിനാ വെറുതെ കളിയാക്കുന്നേ? ഡേ അതെന്റെ ഇഷ്ടവാ. നീ എന്തിനാ ഇവന് വേണ്ടി വക്കാലത്ത് പിടിക്കുന്നേ? നാളെ പോരുമ്പോഴേ ഒരു പൊട്ടും തൊട്ട് സാരിയും ചുറ്റി ഇങ്ങ് പോര്. What is saying? What is saying? He is saying that. ఒరేయ్ ఈ నిన్ను ఆడింగ్ కూడా అన్నాడు రా. ఆడింగోడా? ఆ. రేయ్ ఇంత మాట అన్న తర్వాత తెలుగోడోడో చేతులు కట్టుకొని కూర్చోడరా. అయిపోయారా మీరందరూ? ముఖ్యంగా నువ్వురా రేయ్. Good morning, Sinu. మార్నింగ్. ఏంటి మార్నింగ్ కదా అని. చా మరి మాకేంటి చుక్కలు కనపడుతున్నాయి? నేను అంటుంది ఈ చుక్కల గురించి. చాలే పదరా, పడవలో ఇంకా చాలా చుక్కలు ఉంటాయి, లెక్కెట్టుకుంటే వెళ్దామే. నీకు ఈ కేరళ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉంది అనిపిస్తుందిరా. అచ్చం మన కోనసీమలో అనిపించట్లేదా? అవును. కాకపోతే అక్కడికి ఒకటే తేడా. అక్కడ మనం కొబ్బరి నూనె ఒంటికి వాడతాం, వీళ్ళు వంటకు వాడతారు. అవును రే. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా మీరు? అది చాలా పెద్ద కథ, కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. ఇని ఓపుకుందా మరి? అయితే నేను మొదలెట్టేస్తానే. అవి నేను 3వ తరగతి చదువుతున్న రోజులు. అప్పట్లో మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ దింపాడు.
ఇది నా ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ ఉందా? అది కాదు నేను అడిగింది మీరు కేరళ వచ్చి ఎన్నేళ్ళు అయిందని. నేను ఇప్పటివరకు చెప్పింది అదే కదరా. నువ్వు చెప్పింది అదేనా? అంటే నువ్వు అసలు ఏం వినలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఏంట్లే 100 సార్లు చెప్పినా నీకేం వినపడదు. ఏంటి? ఇది కూడా వినపడలేదా? మళ్ళీ చెప్పు. అవునా? ఎవడ పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు. ദാസിനു എക്സാമിന് ഇപ്പളേ പ്രിപ്പയർ ആവാണോ? ഇമ്പോസിഷൻ എഴുതാന്നാ എനിക്ക് തോന്നുന്നത്. നാട്ടിലാർക്കെങ്കിലും ലെറ്റർ എഴുതാണോ? എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് എഴുതുന്നേ? ఇంగ్లీష్ పోయిటరీ. ഇംഗ്ലീഷ് പോയട്രിയോ? എനിക്കും തരാം ഒരു കോപ്പി എടുക്കാൻ. హ్యాండ్ రైటింగ్ అది അതൊന്നും സാരമില്ലെന്നേ, മനസ്സിലായാ മതി. తెలుగులో రాశాను. ഇംഗ്ലീഷ് പോയട്രി ഇങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നേ? കള്ളം പറയണ്ട കേട്ടോ. I want it, just give to me. ప్లీజ్ లతిక. Please. లతిక ప్లీజ్. Please, please. లతిక లతిక ప్లీజ్ లతిక 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 ప్లీజ్. സീനു അതിന് താ. സീനു లతిక ప్లీజ్. నో లతిక ప్లీజ్ ప్లీజ్ లతిక. അതിന് തരാം. లతిక ఇట్స్ మై బుక్. లతిక ప్లీజ్ లతిక లతిక గివ్ టు లతిక లతిక ప్లీజ్ ప్లీజ్ లతిక. Wait. I love Latika. സീനു, ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ. പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല, അത് മനസ്സിന്റെ വികാരമാണ്. എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ, എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ, എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ, അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతిక నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోడెవడో బాగా అర్థం చేసేసుకుంటాడు లతికనే. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ, സ്റ്റാൻഡേർഡ് ടീസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక ఐ లవ్ యూ. ఐ లవ్ యూ లతిక. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം, മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం, చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను.
రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? షట్, పెట్టడం మర్చిపోయానురా. ఒరే, గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు. రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా?